Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ BEకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం చూసుకోబోతున్నాం యూనిట్ వైజ్. అలాగే మీకు సంబంధించిన ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉందో ఆ ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లోనూ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసాం, ఖచ్చితంగా చూడండి. అండ్ మీకు ఏమేమి కావాలో కూడా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇచ్చుకుంటూ మేము అన్నది వీడియోస్ అనేది రిలీజ్ చేస్తాం. ఓకే, సో యూనిట్ వైజ్ చూసుకుందాం. అండ్ ద ఫస్ట్ యూనిట్లో DC సర్క్యూట్స్. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో సెషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీకు ఈ యూనిట్స్లోని అంటే షార్ట్స్కి అడుగుతాడు అండ్ అలాగే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అవి కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తూ చూద్దాం. ఓకే, సో DC సర్క్యూట్స్లో ఫస్ట్ మనకి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్స్ లాస్, KVL అండ్ KCL విత్ సూటబుల్ ఎగ్జాంపుల్, మెష్ అండ్ నోడల్ అనాలిసిస్. దాని బేస్డ్ ఆన్ క్వశ్చనే కాకుండా ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. And next state superposition theorem, next state Thevenin's and Norton's theorem, and మనకి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడో శాంపుల్ ఇవి. ఓకే, సో అండ్ అలాగే యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్, అండ్ అలాగే ఇక్కడ మనకి థెవెనిన్స్కి అండ్ నార్టన్ సంబంధించి మీకు శాంపుల్. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టైమ్ డొమైన్ ఎనాలిసిస్. ఓకే, సో ముఖ్యంగా ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ చూసుకుంటే కనుక ఇవి మనకి మెయిన్గా ఈ యొక్క స్టేట్ డిఫినేషన్స్ ఇవన్నీ కూడా షార్ట్లో వస్తాయి. అండ్ అలాగే ఇది కూడా సూపర్ పొజిషను, థెవెనిన్స్, నార్టన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని లాంగ్లో కూడా వస్తాయి. అండ్ థెవెనిన్స్ బేస్డ్ ఆన్, నార్టన్స్ బేస్డ్ ఆన్ మనకి ఎక్కువగా ఇందులో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. ఓకే, సో స్క్రీన్ షాట్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ చేసుకొని యూనిట్ 1కి సంబంధించి స్క్రీన్ షాట్ అయిన తర్వాత యూనిట్ 2 చూద్దాం. ఓకే, యూనిట్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఒక నిమిషం మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, యూనిట్ 1. ఓకే ఓకే స్క్రీన్ షాట్ అయిపోయింది కదా. ఇప్పుడు యూనిట్ 2 చూద్దాం. ఓకే, యూనిట్ 2 AC సర్క్యూట్స్. సో AC సర్క్యూట్స్లో డిఫైన్ పీక్ అండ్ RMS వెలాసిటీ, RMS వాల్యూ and of a sinusoidal alternating quantity. Next, write short note on the following terms. ఈ టర్మ్స్ 4 కూడా చాలా ఇంపార్టెంట్: అపారెంట్ పవర్, రియల్ పవర్, పవర్ ఫ్యాక్టర్, రియాక్టివ్ పవర్. ఓకే, నెక్స్ట్ రైట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫేజర్ రిప్రజెంటేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ లైన్ అండ్ ఫేస్ వోల్టేజ్ సంబంధించిన రిలేషన్. అండ్ నెక్స్ట్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ పవర్ ఇన్ సింగిల్ ఫేస్ వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఇన్ బ్యాలెన్స్డ్ సిస్టమ్స్. ఓకే, and next derive the condition for series resonance in an RLC circuit including the frequency, bandwidth, quality factor and impedance కోసం, admittance కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, షార్ట్లో వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇందులో ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలో స్క్రీన్ షాట్ చేసుకోండి యూనిట్ 2కి సంబంధించి. ఓకే, సో దీంతో యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ యూనిట్ 3 క్వశ్చన్స్ చూసుకుందాం మనం. యూనిట్ 3 కోసం చూసుకుంటే ట్రాన్స్ఫార్మర్స్. సో ట్రాన్స్ఫార్మర్స్లో చూసుకుంటే కనుక ఎక్స్ప్లెయిన్ వై ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ రేటెడ్ ఇన్ KVA అండ్ నాట్ కిలోవాట్స్. అండ్ అలాగే మనకి ట్రాన్స్ఫార్మర్స్, సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్ సంబంధించి అప్పుడు మనకి ఇచ్చి ప్రైమరీ అండ్ సెకండరీ కరెంట్స్ యొక్క ఫుల్ లోడ్ అండ్ సెకండరీ EMF అండ్ మ్యాక్సిమం ఫ్లక్స్, ఈ 3 బేస్డ్ ఆన్ ఫార్ములాస్ మీరు పర్ఫెక్ట్ చూసుకోండి. ఎందుకంటే అట్లీస్ట్ ఆ ఫార్ములాస్ వేసి ఆ సబ్స్టిట్యూషన్ చేసినా సరే మీకు మార్క్స్ అని స్కోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అండ్ డిరైవ్ ఇట్ EMF ఈక్వేషన్. సో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అండ్ దాని EMF ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్, వర్కింగ్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్. ఐడియల్ అండ్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి అని. ఓకే, సో స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకే, సో దీంతో మనకి 3rd యూనిట్ అయిపోయినట్టే. 4th యూనిట్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఎలక్ట్రికల్ మిషన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ హౌ ద రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ 3-phase ఇండక్షన్. సో 3-phase ఇండక్షన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పచ్చు. ఓకే, అండ్ అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ DC మిషన్ ఇలా కాంబోలు అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మీటర్ సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్కింగ్ అనమాట. ఓకే,
సో 3 ఫేజ్ ఇండక్షన్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ చూసుకోవాలి. అండ్ అలాగే టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకోండి 3 ఫేజ్ సంబంధించి. అండ్ ఆర్మేచర్ రియాక్షన్ చూసుకోండి. ఓకే, అండ్ మ్యాక్సిమం టార్క్. ఓకే, సింగిల్ ఫేజ్ ఇండక్షన్, 3 ఫేజ్ ఇండక్షన్ యొక్క వర్కింగ్ కన్స్ట్రక్షన్, అండ్ అలాగే టార్క్ స్లిప్ 3 ఫేజ్ ఇండక్షన్ సంబంధించి మీరు పర్ఫెక్ట్ చూసుకోవాలి ఇందులో. ఓకే, అండ్ పర్టికులర్గా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఆర్మేచర్ టార్క్ అండ్ షాఫ్ట్ టార్క్ మీద ఆడడం జరుగుతుంది. సో ఇది మీరు రెడ్ నోటీస్ చేసుకోండి ఇది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఎక్స్ప్లెయిన్ వై సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ ఆర్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ అండ్ ది మెథడ్ యూస్ టు స్టార్ట్ దెమ్. ఓకే, సో ఇది డీటెయిల్స్. నెక్స్ట్ 15 చూసుకుందాం. ఓకే, సో 5th యూనిట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్. ఓకే, సో ఇందులో పర్టికులర్ చెప్పాలంటే ఇది ఎర్తనింగ్ చాలాసార్లు వచ్చిన షార్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు నేను. ఓకే, చాలాసార్లు వచ్చింది ఎందుకు ఎలక్ట్రికల్ సిస్టమ్స్కి ఎర్తింగ్ కావాలి అన్న విషయం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వైర్స్, టైప్స్ ఆఫ్ కేబుల్ అండ్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్. సో 5th ఏది విడిచిపెట్టినా 5th యూనిట్ మాత్రం విడిచిపెట్టకండి. 5th యూనిట్ చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ ఇదే చాప్టర్ని చాలామంది లైట్ తీసుకుంటారు. మీ ప్రిపరేషన్లో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, ఒక 3 యూనిట్స్ చాలా సీరియస్ చదువుకోండి, 2 కొంత స్పేర్గా పెట్టుకోండి. ఆ 3లో కన్ఫర్మ్గా ఉండాల్సింది ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే డిస్క్రైబ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎల్టీ స్విచ్ గేర్. సో దాని కాంపోనెంట్స్ అయిన ఫ్యూజెస్, ఎంసీబీ, ఇవి ఈఎల్సీబీస్, ఇవి ఖచ్చితంగా చూసుకోండి. ఓకే, సో ఇది 5th యూనిట్ సంబంధించి. సో 5th యూనిట్ స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకే, సో ఇది టోటల్గా 5 యూనిట్స్ సంబంధించి బీడబ్ల్యూకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఎవరికైతే స్క్రీన్ షాట్స్ కావాలో మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్స్ చేసుకోవచ్చు. నేను మీకు ప్రొవైడ్ చేస్తాను చూడండి ఒకసారి. యూనిట్ 1కి సంబంధించి. ఓకే, యూనిట్ 1 స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఎగ్జాక్ట్ యూనిట్ 1 DC సర్క్యూట్స్ యూనిట్ 1 స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ యూనిట్ 2. ఓకే, స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ యూనిట్ 3. ఓకే, అండ్ నెక్స్ట్ యూనిట్ 4. ఓకే, యూనిట్ 4 నెక్స్ట్ స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ యూనిట్ 5. ఓకే, యూనిట్ 5. ఐ హోప్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకేం కావాలో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మేము అందిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.